ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ 21, 22, 23, 24, 25 తేదీల్లో జరిగేది ఇదే. ధనుస్సు రాశి వారు చాలా అదృష్టవంతులు. సెప్టెంబర్ ఈ తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజుల్లో ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవత ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ధనుస్సు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. ధనుస్సు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. ధనుస్సు రాశి వారికి ఈ 5 రోజులు ఒక దేవత అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. ధనుస్సు రాశి వారు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం మొత్తం 9 పాదాలు ధనుస్సు రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. రాబోయే రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఫ్లాట్ కొనుక్కోవడం, కొత్త స్థలం కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. ధనుస్సు రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి ఒక దేవత తోడుగా ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ధనుస్సు రాశి వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి తొందరపడతారు. దానివల్ల కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత. మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు. ఆ దేవత ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మీ కులదేవతే మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం చేసింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. కాబట్టి మీ కులదేవతను అస్సలు మర్చిపోకండి. ఈ 5 రోజులు మీ కులదేవతను ప్రార్థించండి. దానివల్ల ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీకు మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. రాబోయే రోజుల్లో మీ జీవితమే మారిపోబోతుంది. మీకు ఎలాంటి కష్టాలు, బాధలు వచ్చినా మీ కులదేవతను తలుచుకోండి. అవన్నీ తొలగిపోతాయి. ఆ దేవత ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ధనుస్సు రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరు చాలా నిజాయితీపరులు. ఎవ్వరికీ అన్యాయం చేయరు. అందరూ బాగుండాలని అనుకుంటారు. వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి. కానీ బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు.
వీరి మనస్సు అద్దం లాంటిది. ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అతుక్కోదు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా బాధపడుతూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి అని అనుకుంటారు. కానీ ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. 10 రూపాయలు వచ్చే దగ్గర 100 రూపాయలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. అనుకూలమైన జీవితం ఉంటుంది. వీరి మాటలో గొప్పతనం ఉంటుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. ధనస్సు రాశివారు తమ కుటుంబం కోసం తన ప్రాణమైనా ఇస్తారు. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు ముందుంటారు. వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ధనస్సు రాశివారు ఈ 5 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ధనస్సు రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఈ 3 శుభవార్తలు ఖచ్చితంగా మీకు నెరవేరుతాయి. రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ధనస్సు రాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో 5 మంది పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ధనస్సు రాశి వారు ఈ 5 రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 5 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.